మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పైకి భక్తి కలిగిన వారిగా కనబడుతున్నామా? లోపల కూడా భక్తి ఉందా? పైకి యథార్థత కలిగిన వారిగా కనబడుతున్నామా? లోపల కూడా యథార్థత ఉందా? పైకి నీతిమంతులుగా కనబడుతున్నామా? లోపల కూడా నీతిమంతులుగా జీవిస్తున్నామా? ఇది ఆయన వంగి చూసి మనలను దేవుడు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆ పరిశుద్ధ ఆలయంగా మన హృదయాన్ని దేవుడు మార్చి ఆ పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడి నివాసం ఉండునుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడి నివాసం ఉంటే ఆయన వంగి చూస్తే మన జీవితాలు ఎప్పుడు కూడా పాపం అనే దాంట్లోకి కానీ, అబద్ధం అనే దాంట్లోకి కానీ, మోసం అనే దాంట్లోకి కానీ, ఒకళ్ళని ఆక్రమించుకోవడం అనే దాంట్లోకి కానీ, ఒకరి దానికోసం వారి ఆస్తి కానీ, వారి డబ్బులు కానీ, వారి వస్తువు దాన్ని కానీ ఆశించే మనసు మనలో ఉండకుండా పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు మనల్ని వంగి తొంగి చూసి మనల్ని నిత్యము నడిపించునుగాక.